సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. బండ్లగూడకు చెందిన ఆయుష్ అనే 7 ఏళ్ల బాలుడిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చుడీదార్ వేసుకున్న మహిళ, నీలం రంగు చీర కట్టుకున్న మరో మహిళ ఆయుష్ ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్స్ కోసం గాలిస్తున్నారు. బండ్లగూడకు చెందిన అంజుమ్ అనే మహిళ కాన్పూర్ వెళ్లేందుకు కొడుకు ఆయుష్ తో కలిసి రైల్వే స్టేషన్ కు వచ్చింది. బిస్కెట్ ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు మహిళలు తన కొడుకుని కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? బాలుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి ఒక బాలుని, ఆయుష్ అనే 7 ఏళ్ల బాలుని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసినట్టుగా తల్లి అంజుమ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీస్ అధికారులు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే రైల్వే పోలీస్ అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే అంజుమ్ అనే మహిళ ఇటు బండ్లగూడలో నివాసం ఉంటుంది. ఆమె తన సొంత ఊరైన కాన్పూర్ కు వెళ్లేందుకు ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో టికెట్లు తీసుకొని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ సమయంలో ఇద్దరు మహిళలు వచ్చి ఒక మహిళ బాబుకు బిస్కెట్లు ఇస్తానని చెప్పి పక్కనే తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఒక క్షణంలో కనిపించకపోయింది. తర్వాత బాబు కోసం మొత్తం ప్లాట్ఫామ్ తర్వాత బయట కూడా వెతికినప్పుడు కూడా బాబు కనిపించకపోవడంతో వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులకి అటు సమాచారం ఇచ్చింది తల్లి. వెంటనే పోలీసు చుట్టుపక్కల సీసీ కెమెరాలు, రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు అన్ని కూడా పరిశీలించినప్పుడు ఇద్దరు మహిళలు బాబును తీసుకువెళ్తున్నట్లుగా పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ మేరకు ఆ బాబుని తీసుకువెళ్లిన మహిళలు ఏంటి అనే విషయంలో ప్రస్తుతానికి పోలీసు అధికారులు సీసీ కెమెరాల ఆధారంలో దొరికిన ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఆ మహిళలు ఎవరు ఏంటనే గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో ఈ మహిళలు ఎవరైనా ఎక్కారా అన్న కోణంలో రాకుండా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు ఏంటన్న విషయం ఖచ్చితంగా తమకు తెలియదని పోలీసు అధికారులు అంటున్నారు. కిడ్నాపర్ల కోసం తాము గాలిస్తున్నాం, బాలుని రక్షించే ప్రయత్నంలో తాము ఉన్నామని చెప్పి కూడా అంటే పోలీసు అధికారులు చెప్తున్నారు. రమేష్, మరి అనుమానితుల అంటే వాళ్ళ ఫొటోస్ ఏమైనా పోలీసులు రిలీజ్ చేశారా? ఇప్పటికీ సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ మాత్రం అధికారులు రిలీజ్ చేయలేదు. అయితే సీసీ కెమెరాలో ఉన్న క్లియర్ గా ఉన్న ఇమేజెస్ కావచ్చు, క్లియర్ గా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్టు మహిళల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ముందస్తుగా ఆ మహిళలను గుర్తించినట్లయితే అంటే ఎవరు ఏంటనే విషయం గుర్తించిన తర్వాత విచారణ కొంచెం వేగవంతం అవుతుంది అధికారులు అంటుండే. ఇప్పటికీ అటు సికింద్రాబాద్ నుంచి ఇటు మహారాష్ట్ర కావచ్చు, సికింద్రాబాద్ నుంచి చెన్నై కావచ్చు, ఇటు బెంగళూరు వెళ్ళి అన్ని ట్రైన్లలో ఈ మహిళలు ఎవరైనా ఎక్కారన్న కోణంలో ప్రస్తుతానికి అన్ని ట్రైన్లలో సంబంధించిన సీసీ ఫుటేజ్ అధికారులు సేకరిస్తున్నారు. అంటే ఆ తర్వాత ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఈ మహిళలు ఎట్లా ఈ బాల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయినా రైల్వే బస్ స్టేషన్ నుంచి బస్సులో ఎక్కి ఏమైనా వెళ్ళిపోయారా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికీ మహిళలు ఎవరు ఏంటన్న విషయం తెలియదు. సీసీ కెమెరా దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం తాము విచారణ జరుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. రమేష్, మరి తల్లి ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తోందా? ఇప్పటికీ తల్లికి ఎవరికి అనుమానం లేదు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉన్నప్పుడు ఒక మహిళ వచ్చేసి తన బాబుకు బిస్కెట్ ఇస్తానని చెప్పి ఆ బాబుని తీసుకెళ్ళిందని చెప్పి చెప్తున్నా. అయితే బిస్కెట్ ఇస్తానని చెప్పిన మహిళ ఒక్క క్షణంలో అటు తిరిగి ఇటు పక్క తిరిగేందుకు కనిపించకపోయింది. కాబట్టి నాకు ఎవరి మీద అనుమానం లేదు, తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తనకు తెలియదని చెప్పి ప్రస్తుతానికి మహిళ చెప్తుంది. గుర్తు పేరుని మహిళలే తన బాబుని కిడ్నాప్ చేశారని చెప్పి ప్రస్తుతానికైతే మహిళ చెప్తుంది. ఓకే రమేష్.